అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు టీడీపీ ఎన్ఆర్ఎస్ స్పోక్ పర్సన్ వేణుగోపాల్ రెడ్డి గారు. సార్ నమస్తే సార్. నమస్కారం. ఇప్పటి వరకు మన దేశ చరిత్రలోని ఏ రాష్ట్ర రాజధానికి కూడా ఒక గెజిటెడ్ నోటిఫికేషన్ ద్వారా ఒక చట్టబద్ధతను తీసుకొచ్చి ఇదిగోండి ఇదే మీ రాజధాని అని చెప్పని కేంద్ర ప్రభుత్వమే అంటే పార్లమెంటు సమక్షంలో ఇలాంటి చట్టాలు చేయడం అసలు ఇంతవరకు జరగలేదు. హిస్టారికల్ గా ఇప్పుడు అమరావతి మన ఆంధ్రుల అందరి కళ్ళ ముందు చిరస్థాయిగా కలకాలం కదలకుండా ఉండబో. సో ఇట్లాంటి గెజిటెడ్ నోటిఫికేషన్ చట్టం రూపదాల్చేలా వచ్చిన పరిస్థితులు ఏంటి? నిజంగా అసలు అమరావతికి మూలం అంటే దాని యొక్క ప్రస్తావన ఎక్కడ మొదలైంది? దీని గురించి ఆ ఖ్యాతి గురించి మీ మాటలో గురించి చెప్పగలరు? అమరావతి గురించి చెప్పాలంటే మనం చాలా విషయాల గురించి మాట్లాడాలి ఇక్కడ. ఫస్ట్ థింగ్ వచ్చేసమ్మా, అమరావతి క్యాపిటల్ ఈరోజు రాష్ట్రానికి ఫస్ట్ ఎందుకు అమరావతిని పిక్ చేశారంటే దానికి ఒక పెద్ద విశిష్టత ఉంది. ఉమ్. అమరావతి అనే పేరుకి ఒక విశిష్టత ఉంది. అమరావతి ఈరోజు దేవతల రాజధాని అంటారు. నిజంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామిని కొలిచే భక్తుడిగా ఈరోజు అమరావతి ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అమరావతిని క్యాపిటల్ గా ఆ రోజు పిక్ చేశారు. 2014 నుంచి 2019 గతంలో చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ ఉన్న టైంలో ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చెప్పి పక్కా ప్రణాళికతోటి సింగపూర్ ఆర్కిటెక్ట్స్ తీసుకొచ్చి ఒక ప్రోటోటైప్ క్రియేట్ చేశారు. ఒక ఓకే. బిగ్ ప్లాన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఏమైందంటే మన దురదృష్టవశాత్తు 2019 నుంచి 2024 వరకు ఎవరైతే అధికారంలోకి వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఒక అమరావతిని చిన్న నిర్వీర్యం చేయాలి. విషయము. ఆ ఆ దుశ్చర్య గురించి మాట్లాడుకునే ముందు ఏంటంటే అమరావతిని ఇలా కృష్ణా నది పక్కనే తీసుకొచ్చి పెట్టడానికి చాలా మందికి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సామాజిక వర్గాల గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ కేవలం పర్టికులర్లీ ఒక క్యాస్ట్ బేస్ ఈక్వేషన్ తోనే చూస్ చేసుకున్నారు అన్న అపవాదం అయితే లేకపోలేదు. దానికి మీ సమాధానం ఏంటి? అమరావతి ఈ రోజు క్యాస్ట్ బేసిస్ లోనో లేకపోతే ఒక ప్రాంతం కోసమో చేయలేదు. అమరావతి ఇప్పుడు కృష్ణా గుంటూరు రెండు జిల్లాలు తీసుకుంటే ఆ రెండు జిల్లాల్లో ఓన్లీ ఖమ్మంలో లేరు కదా అక్కడ. రెడ్లు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్సీ సోదరులు ఉన్నారు, లేకపోతే ఇంకా కాపులు ఉన్నారు, కమ్మోలు ఉన్నారు, అందరూ ఉన్నారు అంటే అక్కడ. మెజారిటీ ఆ గురించి ప్రాంతంలో మాట్లాడుకుంటాం. ఏంటంటే విజయవాడ గుంటూరు ప్రాంతం మెయిన్ సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ గా కూడా సరే. జియోగ్రాఫికల్ గా చాలా సిటీస్ ఇప్పుడు ఓకే. నీకు ఏదో కోస్ట్ దగ్గర ఉన్నాయో లేకపోతే రివర్ దగ్గర ఉన్నా కూడా డెవలప్ అవడానికి ట్రాన్స్పోర్టేషన్ అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో ఈ రోజు న్యూయార్క్ నగరం అయినా లేకపోతే ప్యారిస్ అయినా లేకపోతే ఈ రోజు మనకు వైజాగ్ ప్రాంతం అయినా లేకపోతే ముంబై అయినా ఇలాంటి పెద్ద పెద్ద మెట్రో సిటీస్ తీసుకుంటామా ఈ మెట్రో సిటీస్ అన్ని కూడా రివర్ కి పక్కన లేకపోతే ఒక పోర్ట్ కి పక్కన డెవలప్ అయి ఉంటాయి. సో అలాంటి మనకి యాక్సెస్ ఉన్న సిటీ ఒకటి వైజాగ్, రెండు కృష్ణా రివర్ ఉంది కాబట్టి అమరావతి. సో ఆ రకంగా ఈరోజు అమరావతిని క్యాపిటల్ గా పిక్ చేశారు. అక్కడ ఎవరో కులం ఇప్పుడు క్యాస్ట్ బేస్డ్ లేకపోతే ప్రాంతం బేస్ చేసుకునో లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఏదో మొక్కు సాధించాలనో లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న భూములకి ఏదో పెరగాలని చెప్పి రాజధాని సెలెక్ట్ చేయలేదు. ఒకవేళ నిజంగానే అలాంటి పరిస్థితి ఎవరు ఉంటే ఈ రోజు రైతులు స్వచ్ఛందంగా వచ్చి మనకి 40,000 ఎకరాల ల్యాండ్ ఇచ్చేవాళ్ళు కాదు. దగ్గర 29,000 కుటుంబాలు ఈ రోజు భూత్యాగమే అమరావతి. అమరావతి ఏం ఊరికే ఆషామాషిగా అయిపోలేదు. ఈ రోజు అమరావతి నేమ్ పెట్టి అమరావతి క్యాపిటల్ అంటే ఈ రోజు అమరావతి డెవలప్ అవ్వట్లేదు. అమరావతి డెవలప్ చేయడానికి ఒక పక్కా ప్రణాళికతోటి 29,000 కుటుంబాలని కన్విన్స్ చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు విజనరీ లీడర్షిప్ ఈ రోజు ఖచ్చితంగా రాజధాని ప్రాంతాన్ని డెవలప్ చేస్తాడు నమ్మకంతో ఆ ప్రాంతంలో ఉన్న సామాన్య కుటుంబాలందరూ ఎకరా 2 ఎకరాల ల్యాండ్ ఉన్న రైతులు కూడా స్వచ్ఛందంగా వచ్చి 40,000 ఎకరాల ల్యాండ్ ఈ రోజు రాజధానికి కాంట్రిబ్యూట్ చేశారు. ఆ ల్యాండ్ అన్నింటినీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గతంలో కూటమి ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 టైంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కాలంలో ఏం జరిగిందో మనం చూసాం. ఈ రోజు రైతులు వచ్చి మనకి ఎందుకు అడుగుతున్నారు చట్టబద్ధత కావాలని చెప్పి అంటే ఒక రీజన్ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 3 రాజధానులు అని చెప్పి అమరావతిని నిర్వీర్యం చేసిన పరిస్థితులు చూసాం. అమరావతిలో ఈ రోజు సామాన్య ప్రజలు వెళ్ళి అక్కడ ఉండాలంటే కూడా భయపడే పరిస్థితి, అలాంటి భయానక వాతావరణాన్ని రైతులను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు చూసాం. రైతులు ఈ రోజు రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్ళని కొట్టిన పరిస్థితులు చూసాం. సో అలాంటి రైతులకు ఈరోజు మళ్ళీ నమ్మకం రావాలంటే ఒక చట్టబద్ధత కల్పించాలా, వాళ్ళకంటూ ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. కాబట్టే ఈరోజు పార్లమెంట్ లో అది కూడా మనం ఏంటంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నాం, అలియన్స్ గవర్నమెంట్, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది ఈరోజు దేశంలో, ఇటు రాష్ట్రంలో రెండు చోట్ల కూడా అటు బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న భాగంగా రైతులు ఈ రోజు వాళ్ళకి చట్టబద్ధత కల్పిస్తే శాశ్వత రాజధాని అమరావతి చేస్తే రాబోయే రోజుల్లో ఈ రైతులకు ఇబ్బందులు పడరు, అమరావతి ప్రాంతం డెవలప్ అవుతుంది. అమరావతి ఎన్ని ప్రాంతంలో ప్రభుత్వాలు పెట్టుబడి వచ్చినా పెట్టే వాళ్ళు కూడా ఎంతమంది సీఎంలు వచ్చినా ఎవరు కూడా వచ్చినా ఇక అసలు మార్చేది ఉండదు. ఇబ్బంది ఎందుకంటే ఉండదు. ఒక్కసారి ఉమ్. శాసనం అయిన తర్వాత శాసనాలను మార్చే అధికారం కానీ శాసనాలను మార్చే హక్కు కానీ ఎవరికి లేదు. సో ఉమ్. ప్రభుత్వాలు మారినా కూడా ఈ రోజు హైదరాబాద్ ఉందమ్మా, తెలంగాణకి హైదరాబాద్ క్యాపిటల్ అంతే. రేపు ఇంకా ఉమ్. రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడో, కేసీఆర్ సీఎం ఉంటాడో, కేసీఆర్ కొడుకు కేటీఆర్ సీఎం ఉన్నా హైదరాబాద్ ఎవరు మార్చలేరు. సో అలాంటి ఉమ్. పరిస్థితి ఈ రోజు రాజధాని అమరావతికి రావాలంటే, ఆంధ్రప్రదేశ్ కి శాశ్వత రాజధాని అమరావతి ఉండాలంటే దానికంటే ఒక చట్టబద్ధత కల్పించాలి. ఆ చట్టబద్ధత కల్పించడం కోసం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం
ఈ రోజు పని చేస్తా ఉంది. పార్లమెంట్ లో బిల్లు పెట్టి దానికి శాశ్వత రాజధానిగా గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చి ఈ సిఆర్డీఏ కూడా దానికి తగ్గట్టుగానే పనిచేస్తుంది. సిఆర్డీఏ పరిధిలో ఏదైతే 40,000 ఎకరాల ల్యాండ్ ఈ రోజు ఉందో దానికి అంతటి కూడా పక్కా ప్రణాళికతో డెవలప్ చేసి ఈ రోజు ఆ ల్యాండ్ అన్నింటిని కూడా ఎఫెక్టివ్ యూటిలైజేషన్, అంటే ఏదో ల్యాండ్ అక్వైర్ చేసాం ఆ ల్యాండ్ అంతా మిస్యూజ్ చేసేసి ఎవరికంటే వాళ్ళకి దారాదత్తం చేసే పరిస్థితి లేదు. ఎవరైతే రాష్ట్రానికి పెట్టుబడులు పెడతారో, ఎవరైతే అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెడుతున్నారో, ఎవరైతే నిజంగానే జాబులు క్రియేట్ చేయగలుగుతారో, ఎవరైతే నిజంగానే వచ్చి గవర్నమెంట్ ఆఫీసెస్ కావాల్సిన అన్ని సదుపాయాలు ప్రొవైడ్ చేయగలుగుతారో, ఆ రకంగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి సార్ రైతులకు కానీ ఏదైతే ఇక్కడ ఎక్కడ ఈ అమరావతి రైతుల విషయంలోనే లేదు, ఇక్కడ కొంచెం బలవంతపు ఒత్తిడి కూడా ఉంది, బలవంతపు తాకిడి కూడా ఉంది, బెదిరిస్తున్నారని చెప్పారు. రైతుల నుంచి పూర్తి మద్దతు లేదు అని చెప్పారు. కొంతమంది వైసీపీ నేతలు అయితే మీడియా ముఖంగా వచ్చి మాట్లాడుతూ మనం చూస్తూ ఉన్నాము. సో దానికి సంబంధించి నిజంగా రైతులకు తిరుగుబాటు అంటే ఎలా ఉంటుంది అని చెప్పడానికి మీరేమైనా ఎగ్జాంపుల్స్ చెప్తారా? రైతుల తిరుగుబాటు నిజంగానే ఉంటే అమ్మ పరిస్థితి ఇలా ఉండదు. మనం గతంలో చూసాం వివిధ రాష్ట్రాల్లో, ఇప్పుడు బెంగళూరులో కర్ణాటక గవర్నమెంట్ అవ్వచ్చు, పంజాబ్ గవర్నమెంట్ అవ్వచ్చు, లేదా బీహార్లో అవ్వచ్చు, ప్రజల తిరుగుబాటు ఎట్లుంటదంటే ఒకవేళ నిజంగానే ప్రజల వ్యతిరేకత ఉంటే, రైతుల వ్యతిరేకత ఉంటే అవును, రైతులు పంజాబ్ రోడ్ల లో మీదకి అయితే వచ్చి ఈరోజు రాస్తారోకోలు చేసే వ్యవసాయ పరిస్థితి చట్టాలను ఉంటుంది. సైతం కూడా వెనక్కి తీసుకున్నారు. వెనక్కి తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో చూసాం, మీరు వైఎస్ఆర్సీపీ రూలింగ్ లో ఉన్నప్పుడు అమరావతి క్యాపిటల్ మీద వాళ్ళు చేస్తున్న ఏదైతే ఈ దుశ్చర్యలు ఉన్నాయో వాటి మీద తిరగబడ్డారు కాబట్టి రైతులు ఈ రోజు ఆ రోజు స్ట్రైక్ చేశారు, రైతులు పాదయాత్ర చేశారు తిరుమల వరకు. అలాంటి పరిస్థితి ఈ రోజు ఉందా? నిజంగానే రైతులు తిరుగుబాటు చేస్తున్నారని చెప్పి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? లేవు. ఇదంతా ఏంటంటే కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న రాద్ధాంతం, వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న రాజకీయ కుట్ర తప్ప ప్రజలకు ఎవరికి బాధ లేదు, రైతులకు ఎవరికి బాధ లేదు. ఎందుకంటే రైతులందరికీ ఈ రోజు ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే అమరావతి ప్రాంతం డెవలప్ అవుతుంది. అమరావతి ప్రాంతంలో ఈ రోజు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి. అమరావతి ప్రాంతంలో ఈ రోజు క్వాంటమ్ వ్యాలీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అలాగే పర్మనెంట్ బిల్డింగ్స్, అసెంబ్లీ అయినా, సచివాలయం అయినా, లేకపోతే ఈ రోజు ఎమ్మెల్యే క్వార్టర్స్ అయినా, లేదా గవర్నమెంట్ రిలేటెడ్ ఎంప్లాయీస్ అందరికి, ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ అందరికీ కూడా అక్కడ పర్మనెంట్ బిల్డింగ్స్ కడుతున్నాం మనం. సో ఈ రకంగా ఏంటంటే అమరావతికి శాశ్వత భద్రత కల్పించి డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్ వాళ్ళకి ఇచ్చితే ఇంకా రైతులు ఎందుకు ఆందోళన చేస్తారు? రైతులు ఈ రోజు రోడ్డు మీదకి ఎందుకు వస్తారు? ఒకవేళ నిజంగానే రైతులు రోడ్డు మీదకి రావాలనుకున్నా కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ప్రజలకి ఖచ్చితంగా ప్రజాస్వామ్యం ఈ రోజు మనం ఎవరికైనా ప్రశ్నించే అర్హత ఉంటుంది. ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చేవాళ్ళు, స్ట్రైకులు చేసేవాళ్ళు, రాస్తారోకో చేసేవాళ్ళు, రోడ్ల మీదకి వచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఎదిరించేవాళ్ళు. అలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా ఈ రోజు? ఈ రోజు అమరావతి వదిలేసేయండి, అమరావతిగా వదిలేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏ జిల్లాలో అయినా కూడా అలాంటి పరిస్థితి ఉందా? సో ఖచ్చితంగా ఏంటంటే ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, యువత ఉద్యోగాలు ఎత్తుకుంటున్నారు, చేసుకుంటున్నారు, రైతులు వాళ్ళ పంటలు వాళ్ళు పండించుకుంటున్నారు. ఎందుకంటే అంటే ఒక సస్యశ్యామలంగా ఈ మాటలో రోజు వాటర్ ఉన్నాయి. చెప్పాలంటే అమరావతి రైతుల్ని జగన్మోహన్ రెడ్డి గారు భయపెట్టారు అంటున్నారు. అంతే. ఆ భయం నుంచి నోటిఫికేషన్ వాళ్ళు ఈరోజు భయపడుతున్నారు. ఆ భయం నుంచి బయటికి రావడం కోసం ఈరోజు చట్టబద్ధత అడుగుతున్నారు. ఆ భయం నుంచి మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం రాకూడదన్న ఉద్దేశంతోనే ఈ రోజు రైతులందరూ కూడా ఈ రోజు బయటకు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ వచ్చి రాద్ధాంతం చేయట్లేదు, వాళ్ళు ఎక్కడ వచ్చి రాస్తారోకోలు చేయట్లేదు, ధర్నాలు చేయట్లేదు, ఇంకోటి చేయట్లేదు. అయ్యా బాబు, గత ప్రభుత్వంలో 3 రాజధానులు అని చెప్పి అమరావతిని నిర్వీర్యం చేశారు. అలాంటి పరిస్థితి మళ్ళీ తలెత్తకూడదంటే దీన్ని చట్టబద్ధత కల్పించండి, శాశ్వత రాజధాని చేయండి. అమరావతి ప్రాంతాన్ని డెవలప్ చేస్తే మా కుటుంబాలు, మా పిల్లలు బాగుపడతాయి, మేము ఇచ్చిన భూమికి, భూత్యాగానికి ఫలితం ఉంటుందని చెప్పి ఈ రోజు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రిక్వెస్ట్ చేసే పరిస్థితి ఉంది. సిఆర్డీఏ అధికారులు అవ్వచ్చు, సిఆర్డీఏ రిలేటెడ్ ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా ఆ ప్రజలకు కన్విన్స్ చేస్తున్నారు. ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. సో ఖచ్చితంగా ఏంటంటే ఇదంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకుల స్వలాభం కోసమో, లేకపోతే ఏదో వాళ్ళు రెచ్చగొట్టి రాజకీయం చేయాలనే ఉద్దేశంతో కొంతమంది రైతులు తీసుకొచ్చి బూటకపు నాటకాలు ఆడుతున్నారు తప్ప వాస్తవం అయితే ఎక్కడ లేదమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.